వేములవాడలో జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్కు బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రోజున అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించిన కాంస్య విగ్రహాన్ని బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినట్లు అధ్యక్షులు జింక శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ రమేష్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక చొరవతో వేములవాడలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు ప్రభుదేవి పాల్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అణచివేతకు వ్యతిరేకంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మూల కిషోర్, గుడిసె మనోజ్, గూండ థామస్, అవునూరి ప్రభాకర్, జింక శ్రీకాంత్, నేదూరి రాజు, కిషన్, అలువాల రాము, నేదూరి శ్రీకాంత్, మనోహర్, జింక బాలయ్య, లచ్చయ్య, సాగర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి మరియు ప్రజాప్రతినిధులందరికీ అంబేద్కర్ ఉత్సవ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జైభీములు తెలియజేసుకుంటూ, వేములవాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సుందరీకరణకు సహకరించి ప్రత్యేకంగా కృషి చేసి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే శ్రీరన్న గారికి ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు గతంలో మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకొని 1 year లోపు ఖచ్చితంగా వచ్చే జయంతి లోపు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం మరియు సుందరీకరణ చేసుకుందామని గత జయంతిలో చెప్పి ఆ మాట నెరవేర్చుకున్నందుకు ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త గవర్నరు ఈరోజు ఇక్కడ యువతకు స్టేడియాలు గవర్నర్ క్రీడా మైదానాలు ఇక్కడ కలెక్టర్ గారి దృష్టిలో ఇక్కడ కానీ ఆల్రెడీ ఇక్కడైతే మరిపల్లి దగ్గర 3-5 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిరిసిల్ల కేంద్రంలో కూడా ఒకటి యువత కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో మరి ఇప్పుడు ఇక్కడ కొత్తగా అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి ఓ చక్కటి ఆలోచనతోటి మాకు కూడా ఇక్కడ ఆలోచన అంటే స్థలంతో పాటు ఓ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల లాగా వేములవాడలో కూడా మాకు కావాలి, కూర్చున్నప్పుడు మాకు ఇబ్బందులు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పనమాట. తప్పనిసరిగా మీరు అడగడము వెనుకాడడం అనేది లేదు. తప్పనిసరిగా మీకు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మీ కమిటీ చేసి ఏర్పడండి. వీళ్ళంత తొందరలోనే ఈరోజు కలెక్టర్ గారు ఫ్రీగా ఉంటే ఈరోజు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళాలి. కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడి జరిగింది, వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వేములవాడ చుట్టుపక్కల 20 గుంటల 30 గుంటల ఎకరా మీరు అడుగుతున్నది అందుబాటులో ఎక్కడ ఉందో ముందు చూసి ఆ స్థలాన్ని మీకు అందజేయడంతో పాటు అంటే ఎస్సీ స్టడీ సర్కిల్ పేరు మీద డిఎస్సి డిఓ పేరు మీద దాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ మీరు భవనం అడుగుతున్నారు లేదా కళ్యాణ మండపం అడుగుతున్నారు, దానికి కూడా నిధులు పెట్టి తీర్థమన్నమాట సందర్భంగా చెప్తూ కలెక్టర్ గారు అంకెను కూడా